వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026కి సంబంధించిన అంశాల గురించి మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకుందాం. మరి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 అనేది 2026 మార్చ్ 20వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్తో కలిపి అవుట్లుక్ని కూడా విడుదల చేయడం జరిగింది. మరి తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో గత ఆర్థిక సంవత్సరంలో మనకి తెలంగాణలో జరిగిన వ్యవసాయ రంగం యొక్క ప్రగతి ఎలా ఉంది, పారిశ్రామిక రంగం యొక్క ప్రగతి ఎలా ఉంది, సేవా రంగం యొక్క ప్రగతి ఎలా ఉంది, తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏ విధంగా పెరిగింది, తెలంగాణలో జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క వృద్ధి రేటు ఎలా ఉంది, అనగా తెలంగాణ యొక్క ఆర్థిక ప్రగతిని పూర్తి స్థాయిలో తెలియజేసే నివేదికనే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. మరి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026లో ఉన్న ప్రతి అంశాన్ని మనము కూలంకషంగా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఈ అవుట్లుక్ నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయో మనకి టీజీపీఎస్సీ వారు నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్లో టీజీపీఎస్సీ వారు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఆధారంగా అవుట్లుక్ని క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తే మనకి స్కోర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా మనము ఒక టాపిక్ గురించి ఈరోజు ఈ క్లాస్లో మాట్లాడుకుందాం. ఇది టీజీపీఎస్సీ వారు ఇచ్చిన గ్రూప్ 2 ఎకానమీ సిలబస్ కాపీలో సెకండ్ పార్ట్కి సంబంధించి చూస్తే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఇందులో భాగంగా మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన అంశాలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. 2014 నుండి ప్రస్తుతం వరకు అనగా 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క డేటా మనకి సర్వేలో ఇచ్చారు కాబట్టి 2014-15 నుండి 2025-26 వరకు తెలంగాణ రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ ఎలా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ ఎలా ఉంది, అదేవిధంగా జిఎస్డిపిలో భాగంగా ఉండే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి, వాటి విలువల గురించి మనకి ఇక్కడ సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇటీవల టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లోని ఎకానమీ పేపర్లో మనకు ఓన్లీ ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ సిన్స్ 2014, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వరకు 9 క్వశ్చన్ల పైన మనకి ఎగ్జామ్లో రావడం జరిగింది. ప్యూర్గా నీకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ స్టేట్ ఎట్ ఎ గ్లాన్స్ను బేస్ చేసుకుని ఈ 2 లైన్ల నుంచి మనకి 9 క్వశ్చన్స్ అడగడం జరిగింది. వీటికి సంబంధించిన అంశాలు ప్రజెంట్ ఎకనామిక్ సర్వేలో ఏమున్నాయి, వాటికి సంబంధించిన అంశాలు కూలంకషంగా చూసి మళ్ళీ రిమైనింగ్ ఇందులో ఉన్న అంశాలు మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో దొరుకుతుంది. కాబట్టి అవుట్లుక్ పూర్తి స్థాయిలో నేర్చుకున్న తర్వాత నేను స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కూడా మీకు నేర్పిస్తాను. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూద్దాము. తెలంగాణకి సంబంధించి ఇయర్ వైజ్ జిఎస్డిపి, జీడిపి గురించి ఇచ్చినాడండి. జీడిపిని నీకు కేంద్ర స్థాయిలో భారతదేశంలోని జీడిపిని ఎన్ఎస్ఓ వారు లెక్కించడం జరుగుతుంది. మరి తెలంగాణలో జిఎస్డిపిని ఎవరు లెక్కిస్తారు అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ దగ్గరలో కలిగిన డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపిని లెక్కించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపిని 3 రంగాలుగా, ఏంటిది 3 రంగాలుగా, ఒకటి అగ్రికల్చరు, సెకండ్ ఇండస్ట్రీస్, 3 సర్వీస్ సెక్టారు, ఈ 3 రంగాలుగా విభజించి ఇందులో భాగంగా 11 ప్రధాన విభాగాలు, అదేవిధంగా 21 ఉపవిభాగాలుగా, ఏంటిది 21 ఉపవిభాగాలుగా మనకి జిఎస్డిపి మొత్తాన్ని లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమని మాట్లాడుకుందామంటే ఈ జిఎస్డిపి విలువలు ఎలా ఉన్నాయి అనేది ప్రజెంట్ చూద్దాము. తర్వాత అగ్రికల్చర్ సెక్టార్కి వెళ్దాము, ఆ తర్వాత ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టారు, అదేవిధంగా అగ్రికల్చర్లోని అలైడ్ సెక్టార్స్, ఇండస్ట్రీస్లోని అలైడ్ సెక్టార్స్, సర్వీస్ సెక్టార్లోని అలైడ్ సెక్టార్స్ 1 by 1 చూసుకుంటూ వెళ్దాము. ఓకేనా? రైట్. ప్రజెంట్ మనం జిఎస్డిపికి సంబంధించిన అంశాల గురించి ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుంటే
గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటిది? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటిది? ఇది తెలంగాణ రాష్ట్రం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఏంటిది, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల ఉన్న ప్రజలు, ఈ తెలంగాణ రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల ఉన్న ప్రజలు ఉత్పత్తి కారకాలుగా ఏంటిది, ఉత్పత్తి కారకాలుగా ఏంటిదవి? భూమి, దీన్నే నేచర్ అని పలకాలి. అదేవిధంగా శ్రమ, దీన్నే మనం ఏమంటాము? లేబర్ అంటాము. అదేవిధంగా మూలధనము, మూలధనాన్ని ఏమంటాము? క్యాపిటల్ అంటాము. అదేవిధంగా వ్యవస్థాపనము, వ్యవస్థాపనానికి ఏమని పిలవాలి? ఆర్గనైజేషన్ అని పిలవాలి. భూమికి మనకి ఏ విధంగా వస్తుంది? వేతన, భూమికి ఏమొస్తుంది? నీకు రెంట్ వస్తుంది. ఆ రెంట్ని ఏమని పిలవాలి మనము? బాటకం అనాలి. శ్రమ ఏమనాలి? వేతనం అనాలి. మూలధనానికి ఏమొస్తుంది? నీకు వడ్డీ వస్తుంది. వ్యవస్థాపకుడికి ఏమొస్తుంది? లాభము వస్తుంది. ఓకేనా? రైట్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల తెలంగాణలోని ప్రజలు ఈ 4 ఉత్పత్తి కారకాలుగా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తే ఏంటిది? వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తే అవి కూడా ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి. అంతిమ వస్తువులు సేవలు కావాలి. ఆ అంతిమ వస్తువులు సేవల యొక్క మొత్తం విలువనే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంటారు. ఏంటిది? తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఈ ఆర్థిక సంవత్సర కాలం, ఏ ఆర్థిక సంవత్సర కాలం అండి ఇది? ఇక్కడ తీసుకుందాము 2025-26 ఆర్థిక సంవత్సర కాలం అనుకుందాం. ఈ 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణలోని ప్రజలు ఈ 4 ఉత్పత్తి కారకాలుగా, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వస్తువులను మరియు సేవలను ఉత్పత్తి చేస్తే ఆ వస్తువులు సేవల యొక్క మార్కెట్ విలువనే 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిగా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది మనం ఇక్కడ 1 by 1 రాసుకుంటూ వద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చిందండి? టేబుల్ 3.1 ఇయర్ వైజ్ జిఎస్డిపి, అదేవిధంగా జీడిపి ఫర్ ద ఇయర్స్ 2024-25 అండ్ 2025-26 ఎట్ కరెంట్ అండ్ కాన్స్టాంట్ ప్రైజెస్. 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాలలో ఏమంటున్నాడు ఇక్కడ? కరెంటు ప్రైజెస్, ప్రస్తుత ధరలు మరియు స్థిర ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి, ఇండియా యొక్క జీడిపి విలువలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ నుంచి మనము క్వశ్చన్స్ని రెడీ చేసుకోవాలి. చదివేటప్పుడే క్వశ్చన్స్ రూపంలో చదువుకుందాము. ఓకేనా? రైట్. ప్రస్తుతం ఏందండి? కరెంటు ప్రైజెస్ ప్రకారము చూద్దాం. ఏంటిది? కరెంటు ప్రైజెస్ ప్రకారము చూద్దాం. ఓకేనా? రైట్. కరెంటు ప్రైజెస్ అంటే ఏంటిది? నీకు ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారము అని అర్థం. ఓకేనా? రైట్. ఏమంటున్నాడు ఇక్కడ? 2025-26 ఆర్థిక సంవత్సరము ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అన్నాడు. ఏమంటున్నాడు? 2025-26 ఆర్థిక సంవత్సరము ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత ఇచ్చింది ఇక్కడ? 17,82,198 కోట్ల రూపాయలు. ఓకేనా? రైట్. మనకిప్పుడు సర్వే ఏ రోజు ప్రవేశపెట్టినారు? ఈ రోజు అంటే ఏ డేట్ అండి? 2026 మార్చ్ 20వ తారీఖు నాడు ప్రవేశపెట్టారు. ఏ ఆర్థిక సంవత్సరం అండి? 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క సర్వే ప్రవేశపెట్టారు. అంతే కదా? రైట్. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చ్ 31 ఇది ఆర్థిక సంవత్సర కాలం. ఈ ఆర్థిక సంవత్సర కాలాన్ని యొక్క సర్వేను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రాసుకోవాలి. ఎందుకు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రాసుకోవాలి అని అంటే మనకి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏంటిదండి? 2026-27 బడ్జెట్. ఓకేనా? రైట్. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఈరోజు ప్రవేశపెట్టారు. సాధారణంగా బడ్జెట్లను ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టి అది సెంట్రల్ బడ్జెట్ది. దానికి ముందు రోజు నాడు ఆర్థిక సర్వేని ప్రవేశపెడతారు. ఇక్కడ మనకి మార్చి 31 వరకు ఉన్న సమాచారం ఉండాలి. ఈరోజు మార్చి 20 నాడు మనకి సర్వే ప్రవేశపెట్టారు. మార్చి 20 నాడు సర్వే ప్రవేశపెట్టాలి అంటే దీనికి ఒక నెల ముందు నుంచే ఆర్థిక సర్వేను తయారు చేయడానికి కసరత్తు చేయడం జరుగుతుంది. మ్యాక్సిమంగా జనవరి నెలలోనే
తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను తయారు చేయడానికి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు ఏం చేస్తారు అంటే తెలంగాణలోని అగ్రికల్చర్ సెక్టార్ నుంచి, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి, సర్వీస్ సెక్టార్ నుంచి గణాంకాలను సేకరించడం జరుగుతుంది. జనవరి చివరి వారం వరకు ఏం చేస్తారు అంటే ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి మనకి ముద్రణ రూపంలోకి బయటకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల యొక్క సమాచారము అనేది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇచ్చే ఈ ఆర్థిక సంవత్సరం యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల సమాచారం అనేది ముందుగానే అడ్వాన్స్గా ఊహించి రాస్తారు. కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని మెన్షన్ చేసి మనకి విలువలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. ఓకేనా, రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఫస్ట్ క్వశ్చన్ అండి, ఈ టేబుల్ నుంచి మనం మాట్లాడుకునేది 2025-26 ముందస్తు అంచనాల ప్రకారము ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత ఏమంటున్నాడు ఇక్కడ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో ఏమంటున్నాడు, ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత అంటున్నాడు. 17,82,198 కోట్ల రూపాయలు. ఏంటిది 198 కోట్ల రూపాయలు. మరి ఎందుకు ఇక్కడ ప్రస్తుత ధరలు తీసుకున్నాము అనంటే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరంలో జరిగిన టోటల్ ప్రొడక్షన్ ఎంతైతే ఉందో ఈ టోటల్ ప్రొడక్షన్ని ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క ధరల ప్రకారము, సగటు ధరల ప్రకారము లెక్కించాము. ఏంటిది యావరేజ్ ప్రైజెస్, సగటు ధరల ప్రకారము లెక్కిస్తే వచ్చిన విలువనే ఈ విలువ. అందుకోసమే దీన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క ప్రస్తుత ధరల్లోని జిఎస్డిపి అంటారు. ఓకేనా, రైట్. ఈ క్వశ్చన్ ఇలానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ 2024-25 ఏంటిది 2024-25 ఏమంటుండే ఇక్కడ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చినాడు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి మనం ఏమన్నాము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని రాసుకున్నాం. ఓకేనా, రైట్. మరి ఇక్కడ మనము 2025-26 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రాసుకోవడానికి గల కారణం ఏంది, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోని సమాచారాన్ని ముందుగానే ఉంచి రాసుకున్నాం. అక్యురసీ డేటా ఏముంది, ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకే ఉంది. ఓకేనా, రైట్. దీనికి ముందున్న ఆర్థిక సంవత్సరం ఏముంటుంది అప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరం. మరి ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే నాటికి గత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనేవి ఉంటుంది. ఎందుకు, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల సమాచారాన్ని ఊహించే రాస్తారు కదా, ఊహించి రాస్తారు. మరి ఈ సర్వే తయారు చేసే నాటికి 2025-26 సర్వే తయారు చేసే నాటికి నీకు 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు వాస్తవ విలువలు ఉన్నాయి కదా, ఉన్నాయి. మరి అలాంటప్పుడు 2025లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల యొక్క సమాచారం కూడా వాస్తవ విలువలు ఉంటాయా, ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఊహించినవి, ఇక్కడ వాస్తవ విలువలు, ఈ రెండింటిని ఏం చేస్తారు, పోల్చి చూసి దాన్ని సవరిస్తారు. అలా సవరించడం వల్ల మనకి ఏమవుతుంది అంటే 2024-25కు సంబంధించిన సమాచారము ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్గా మనకి మెన్షన్ చేస్తారు. దానినే మొదటి సవరించిన అంచనాలు అంటారు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుకుందాం. 2024-25 మొదటి సవరించిన అంచనాల ప్రకారము ప్రస్తుత ధరల్లో ఏమంటున్నా, ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత కలదు, ఎంత కలదండి 16,09,902 కోట్ల రూపాయలు. ఏంటిది 16,09,902 రూపాయలు అనేది 2024-25 మొదటి సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి థర్డ్ క్వశ్చన్ చూద్దామా, రైట్. ఇప్పుడు ఏం చూడాలి అంటే ఇండియాది చూద్దాం, ఇండియా ప్రకారం చూద్దాం. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర డేటా, తర్వాత గత ఆర్థిక సంవత్సర డేటా. ప్రస్తుతం ఏంటిది 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇక్కడ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అన్న నార్మల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అన్న ఒకటే, దీనినే ముందస్తు అంచనాల ప్రకారము అంటారు. ఓకేనా, రైట్. అదేవిధంగా ఇక్కడ ఏంటిది ప్రస్తుత ధరలు. క్వశ్చన్ గుర్తుపెట్టుకో, ప్రస్తుత ధరలు ఉందా, స్థిర ధరలు ఉందా, వాల్యూస్ మారుతాయి. ఓకే, ప్రస్తుత ధరలు. ఇండియా యొక్క
జీడిపి విలువ ఎంత? ఏంటిది? ఇండియా యొక్క జీడిపి విలువ ఎంత? ఎంత ఇచ్చిండు ఇక్కడ? 3,57,13,886 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రస్తుత ధరల్లో ఇండియా యొక్క జీడిపి విలువ ఎంత? 3,30,68,145 కోట్ల రూపాయలు. ఏంటిది? 145 కోట్ల రూపాయలు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టేబుల్ వచ్చిందా, దీని నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది ఆ ప్యాటర్న్లోనే చదివే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇచ్చినాడు, ఇది మనకి ఇక్కడ క్వశ్చన్ రూపంలో రాసుకున్నాం. ఇక్కడ ఇచ్చిన డేటా ఈ క్వశ్చన్ రూపంలో రాసినాం. ఇండియాకి సంబంధించిన డేటా ఈ క్వశ్చన్ రూపంలో రాసినాం. ఇక ఇండియాకి సంబంధించిన డేటా ఈ క్వశ్చన్ రూపంలోకి రాసినాం. ఇదంతా కూడా ఏ ధరలండి? ప్రస్తుత ధరల ప్రకారం రాసినాం. అదేవిధంగా మనకి ఇంకొక 2 క్వశ్చన్లు వస్తాయండి. ఏ విధంగా? ఒకటి తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు, అదేవిధంగా ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంది, గత ఆర్థిక సంవత్సరంది. ఇండియాది తెలంగాణది 2 కలిపితే మళ్ళీ 4 క్వశ్చన్లు వస్తాయి. ఏంటిది? ఇండియాది తెలంగాణది కలిపితే మళ్ళీ 4 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. అది ఎలా వస్తుంది అనేది ఇక్కడ మళ్ళీ రాసుకుందాము. ఓకేనా? రైట్. ఏ విధంగా వస్తుంది అంటే నీకు 2025-26 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో, ఏంటిది? ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు, వృద్ధి రేటు ఎంత? తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఎంత కలదు? ఇక్కడ ఇచ్చినట్టు చూడండి. 2025-26 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో ఎంత కలదు? ఇక్కడ 10.7% కలదు. ఓకేనా? రైట్. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటు కూడా మెన్షన్ చేశాడు ఈ ఆర్థిక సర్వేలో. నీకు ప్రీవియస్ ఆర్థిక సర్వేలో ఓన్లీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేట్ అనే ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇచ్చిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేట్ ఇచ్చాడు, గత ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేట్ ఇచ్చాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ గత ఆర్థిక సంవత్సరాన్ని చూస్తే 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. గతము అంటే అది రివైజ్డ్ అవుతుంది. ఓకేనా? రైట్. ప్రస్తుత ధరల్లో నీకు తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత కలదు అంటే ఎంత ఇచ్చినాడండి? ఇక్కడ 10.6% ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 10.6% ఇచ్చినాడు. ఓకేనా? రైట్. ఒకసారి మనం చూద్దాము గ్రోత్ రేటు ఎలా కనుక్కుంటారు అని అంటే, ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క గ్రోత్ రేట్ కావాలి. ఓకేనా? రైట్. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. దీన్ని ఏం చేయాలి? గత ఆర్థిక సంవత్సరం ఏంటిదండి? గత ఆర్థిక సంవత్సరము 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చాలి. ఏ గ్రోత్ రేట్ తెలుసుకుంటున్నాం మనము? జిఎస్డిపి గ్రోత్ రేట్. కాబట్టి ఇక్కడ 2024-25లో జిఎస్డిపి విలువ ఎంత ఉంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి విలువ ఎంత ఉందో చూడాలి. ఎగ్జాంపుల్, గత ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి అనేది 1,00,000 కోట్లు ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి 1,10,000 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ గ్రోత్ రేట్ తెలుసుకోవాలి అంటే ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపిని గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపితో పోల్చాలి. ఏ విధంగా? ఇది ప్రజెంట్ది, ఇది ఏమవుతుంది? ఫైనల్ వాల్యూ అవుతుంది. ఇది ఇనిషియల్ వాల్యూ అవుతుంది. ఫార్ములా ఏంటిది అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయాలి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి మైనస్ గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి బై గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి ఇంటూ 100 చేస్తే మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు తెలుస్తుంది. అది ఏ ధరలో తెలుసుకుంటున్నాము? ప్రస్తుత ధరలో తెలుసుకుంటున్నాము. మరి ప్రస్తుత ధరలో జిఎస్డిపి గ్రోత్ రేట్ రావాలి అన్నప్పుడు ఇక్కడ ఈ జిఎస్డిపి ప్రస్తుత ధరలే అయి ఉండాలి. ఈ గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి కూడా ప్రస్తుత ధరల్లోనే అయి ఉండాలి. అప్పుడే మనకి ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చినాడండి? 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటు ఇచ్చినాడు. అప్పుడు ఏం చేయాలి? దీనికంటే ముందు ఏ సంవత్సరము? 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటుతో పోల్చాలి. ఇదేమవుతుంది? ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి ఫైనల్ వాల్యూ అవుతుంది, గత ఆర్థిక సంవత్సరం ఇనిషియల్ వాల్యూ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇగో ఈ ప్రస్తుతము ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి బై గత ఆర్థిక సంవత్సరమైన 2023-24 జిఎస్డిపి విలువ బై 2023-24 అనగా గత. ఇప్పుడు ఇక్కడ ఎలా రాయాలి? ఫైనల్ వాల్యూ అంటే ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం అవుతుంది.
ఓకేనా రైట్. ఈ ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ బై కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఇక్కడ గ్రోత్ రేట్ తెలుసుకోవాలి అని అంటే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి. ఓకేనా రైట్. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ మైనస్ గత ఆర్థిక సంవత్సరమైన 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ బై 2023-24 ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి విలువ ఇంటూ 100 చేస్తే మనకేమొచ్చింది ఇక్కడ 2024-25 మొదటి సవరించిన అంచనాల ప్రకారము ప్రస్తుత ధరల్లో క్వశ్చన్ చూడాలి. ప్రస్తుత ధరల స్థిర ధరల ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి విలువ రావడం జరిగింది. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక 2 క్వశ్చన్లు చూద్దామండి. ఏంటిది ఇండియాకి సంబంధించి చూద్దాం. యాజ్ ఇట్ ఈస్గా ఇండియాకి సంబంధించిన విలువలు కూడా ఒకసారి మనం ఇక్కడ చూస్తే మనకి 2025-26 ఏంటిది 2025-26 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో ఏంటిది ప్రస్తుత ధర ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత కలదు. ఓకేనా రైట్. ఎంత ఇచ్చినాడండి ఇక్కడ 8.0% ఇచ్చినాడు. ఏంటిది 8.0% ఇచ్చినాడు. అదేవిధంగా 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎందుకు గత ఆర్థిక సంవత్సరం కాబట్టి దాన్ని సవరిస్తాము కాబట్టి దాన్నే మొదటి సవరించిన అంచనాల ప్రకారం మాట్లాడాలి. అప్పుడు ఏమొచ్చింది ఇక్కడ ప్రస్తుత ధరల్లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎంత కలదు. ఏంటిది జీడిపి గ్రోత్ రేట్ ఎంత కలదండి 9.8% కలదు. 9.8% కలదు. ఓకేనా రైట్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓన్లీ మనం ఇందులో ఈ టేబుల్లోని ఒక సగభాగం వరకే మాట్లాడుకున్నామండి. అది కూడా ప్రస్తుత ధరల గురించి మాత్రమే మాట్లాడినాము. మన ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయండి 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్లు వచ్చినాయండి. ఈ పార్ట్ వరకే మనకి ఎన్ని క్వశ్చన్లు అడిగారు 8 క్వశ్చన్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకో క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఇంకొక క్వశ్చన్ ఏమిస్తాడు అనేది ఒకసారి మనం ఇంకొంచెం అనలిటికల్గా ఆలోచిస్తే ఒక క్వశ్చన్ వస్తుందండి. ఏంటిది అని అంటే నీకు ఇక్కడ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 8.0% అయితే గత ఆర్థిక సంవత్సరమైన 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇండియా జీడిపి గ్రోత్ రేట్ 9.8% కంటే నీకు ఇక్కడ తగ్గుదల నమోదైంది అనేది ఇంకొంచెం ఆలోచిస్తే మనకి క్వశ్చన్ మనం తయారు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నీకు ఏమైపోయింది ఇక్కడ కరెంటు ప్రైజెస్ ప్రకారము ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ కానీ ఇండియా జీడిపి విలువలు జిఎస్డిపి విలువలు గ్రోత్ రేట్లు మాట్లాడుకుంటే మనము ఇక్కడ 9 క్వశ్చన్లు తయారు చేసుకున్నామండి. ఈ 9 క్వశ్చన్లు దాటి ఇంకేది విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం లేకుండా మనం అన్ని క్వశ్చన్లను మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. సేమ్ ఇవే క్వశ్చన్స్ని నువ్వు కాన్స్టాంట్ ప్రైజెస్కి నువ్వు అప్లై చేయి. ఏంటిది కాన్స్టాంట్ ప్రైజెస్కి యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేస్తే ఇక్కడ నీకు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చూడు. నువ్వు ఇక్కడ ఇది తెలంగాణకి సంబంధించిన అంశం, ఇది ఇండియాకి సంబంధించిన అంశం. కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరల ప్రకారము, స్థిర ధరలు అంటే ఆధార సంవత్సరం యొక్క ధరలు. ఏ సంవత్సరంలో అయితే వ్యవసాయ రంగమైన పారిశ్రామిక రంగమైన సేవా రంగమైన ఈ 3 రంగాలలో ప్రజలు ఉత్పత్తి చేసేటప్పుడు ఆ ఉత్పత్తి ప్రక్రియలో ఎలాంటి వరదలు కానీ వర్షాలు కానీ వడగండ్ల వానలు పడి వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తగ్గడం కానీ పారిశ్రామిక రంగంలో ఉత్పత్తుల యొక్క ఉత్పత్తి తగ్గడం కానీ సేవా రంగం యొక్క సేవల ఉత్పత్తి తగ్గడం కానీ చర్యలు లేకుండా, అంటే నీకు వ్యవసాయ రంగంలో వడగండ్ల వాన పడ్డప్పుడు పంటలు నీలమట్టమైనప్పుడు నీకు ఆహార పంటల యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల ఈ ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్లో ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి. ఇలాంటి ప్రక్రియలు చోటు చేసుకోకుండా వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలలో ఉత్పత్తుల విషయాలలో ఇయర్ మొత్తం కూడా ఉత్పత్తులు సక్రమంగా జరిగి వాటి యొక్క ధరల పెరుగుదల తగ్గుదల లేకుండా ధరలు స్థిరత్వాన్ని పాటించే ఒకానొక సంవత్సరాన్ని ఏమంటారు అంటే మనకి ఆధార సంవత్సరము, స్థిర సంవత్సరము, స్థిర ధరల ప్రకారము అంటారు. అలాంటి ఆధార సంవత్సరం ఆధారంగా మనం లెక్కిస్తే 2025-26లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ స్థిర ధరల ప్రకారం ఎంత వచ్చినది అంటే 8,89,582 కోట్ల రూపాయలు. ఓకేనా రైట్. ఇది ఒక క్వశ్చను. ఓకేనా రైట్. అదేవిధంగా మనకి ఇక్కడ 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము
తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ స్థిర ధరల ప్రకారం ఎంత అంటే 8,20,197 కోట్ల రూపాయలు. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి? 3. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ కూడా ఇదేంది సెకండ్ క్వశ్చన్. అదేవిధంగా ఇండియా పరంగా చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరము ఏంటిది? 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క జీడిపి ఎంత కలదు ప్రస్తుత ధరల ప్రకారము అంటే 2,1,89,909 కోట్ల రూపాయలు. ఎన్నో క్వశ్చన్ అండి ఇది? థర్డ్ క్వశ్చన్. అదేవిధంగా మనకి 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఇండియా యొక్క జీడిపి విలువ ఎంత కలదు ప్రస్తుత ధరల్లో అంటే 1,87,96,955 కోట్ల రూపాయలు. ఎన్నో క్వశ్చన్ అండి ఇది? ఫోర్త్ క్వశ్చన్. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకొక అంశం చూస్తే గ్రోత్ రేట్ పరంగా తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము స్థిర ధరల ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత కలదు? 8.5% కలదు. అదేవిధంగా స్థిర ధరల ప్రకారము గత ఆర్థిక సంవత్సరమైన 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత కలదు అంటే 6.5% కలదు. ఇక్కడ ఇది 5th క్వశ్చను, ఇక్కడ ఇది 6th క్వశ్చను. అదేవిధంగా ఈ రెండు అంశాలతోటి మనము ఇంకొక క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2025-26 ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు అనేది అనగా 8.5% అనేది గత ఆర్థిక సంవత్సరమైన 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేట్ అయిన 6.5% కంటే ఎక్కువగా నమోదైంది. అంటే గత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి వృద్ధి రేట్ కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అది 7th క్వశ్చన్. ఓకేనా? రైట్. అదేవిధంగా మనకి 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత కలదు అంటే 7.4% కలదండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారము ఎంత కలదు ఇక్కడ అని అంటే 6.5% కలదు. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇది 8th క్వశ్చను, ఇది 9th క్వశ్చన్. ఇప్పుడు 10th క్వశ్చన్ చూడొచ్చు. ఏంటిది? 10th క్వశ్చన్ చూస్తే మనకి 2025-26 ఆర్థిక సంవత్సరము స్థిర ధరల ప్రకారము ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది గత ఆర్థిక సంవత్సరం యొక్క ఇండియా జీడిపి గ్రోత్ రేట్ కంటే మనకి ఇక్కడ పెరుగుదల నమోదైంది. ఏంటిది? పెరుగుదల నమోదైంది. ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, సుమారుగా మనము ఈ యొక్క టేబుల్ నుండి మనము దాదాపుగా 19 ప్రశ్నలు చూడడం జరిగిందండి. ఏంటిది? 19 ప్రశ్నలు చూడడం జరిగింది. అదేవిధంగా మనము ఇంకొంచెం ఆలోచిస్తే 19 క్వశ్చన్లతో పాటు మనము ఇంకొక 2 క్వశ్చన్లను కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుందండి. ఏంటిది అని అంటే నీకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరలో ఎంత నమోదైంది? 10.7% నమోదైతే ఈ 10.7%తో పోలిస్తే ఇండియా పరంగా జీడిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో 8.0% నమోదై తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు కంటే ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరలో తక్కువగా నమోదైంది. ఇది ఒక క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ అదేవిధంగా స్థిర ధరల ప్రకారం కూడా చూద్దామండి. ఏంటిది? స్థిర ధరల ప్రకారం చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2025-26లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం ఎంత కలదు? ఇక్కడ 8.5% కలదు. ఏంటిది? 8.5% కలది. ఈ యొక్క 8.5% తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటుతో పోలిస్తే ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం ఎంతగా 7.4% నమోదైంది. అంటే ఏమైంది? ఇక్కడ తగ్గుదల అనగా తక్కువ నమోదైంది. ఇక్కడ కూడా ప్రస్తుత ధరలో ఇండియా జీడిపి వృద్ధి రేటు తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటుతో తక్కువగా నమోదైంది. అంటే మనకి ఇక్కడ ఏంది? ఒక 21 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ గత ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటుది కూడా 1 క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ కూడా 1 క్వశ్చన్ రాసుకోవచ్చు. అంటే సుమారుగా 23 క్వశ్చన్ల వరకు మనము మాట్లాడుకున్నామండి ఈ టేబుల్ గురించి. నీకు ఇక్కడ క్వశ్చన్ మిస్ అవ్వదుగా.
సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదువు అని అంటే దీని ముందు ఇంత మ్యాటర్ ఇస్తాడు, కింద ఇంత మ్యాటర్ ఇస్తాడు, ఇది చూసుకుంటూ పోవడం కాదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఆ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మనం ఎలా నేర్చుకుంటున్నాము, ఈ టేబుల్ని నువ్వు అందచందాలుగా తయారు చేయాలి. క్వశ్చన్ ఏ రూపంలో అడుగుతాడు, అనలిటికల్గా ఆలోచించాలి. మనకిచ్చిన సమాచారం ఏంటిదండి, ఇక్కడ ఏం సమాచారం ఇచ్చినాడు, ఇక్కడ మనకి 2024-25 ఏంటిదండి, 2024-25 సమాచారం ఇచ్చినాడు, 2025-26 సమాచారం ఇచ్చినాడు. అవునా, రైట్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, జిఎస్డిపి ఇచ్చాడు. నీకు సిలబస్ చూసుకోవాలి వెంటనే. ఇక్కడ సిలబస్ చూడండి, 2014 నుంచి సిన్స్ ఇచ్చినాడు, అనగా 2025-26 వరకు అడుగుతున్నాడు. 2014-15 నుండి 2025-26 వరకు ఇచ్చినాడు. మరి మనకేముంది డేటా అవుట్లుక్లో 2025-26 ఉంది, 24-25 ఈ 2 సంవత్సరాల డేటా మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ అవుట్లుక్తో పాటు మనము తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ను కూడా చదవాలి. ఓకేనా, రైట్. ఆ రిపోర్ట్ను చదివినప్పుడే మనకి సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ అవుట్లుక్ రిపోర్ట్లో 2014-15 నుండి మనకి 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క సమాచారం ఉంటుంది. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క సమాచారము మరియు 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క సమాచారం మనకి అవుట్లుక్లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది మొత్తం కూడా సిలబస్లో ఇచ్చిన ఈ అంశాలన్నీ ఫుల్ఫిల్ కావాలి అంటే నువ్వు అబ్స్ట్రాక్ట్ డేటా చూసుకోవాలి, అదేవిధంగా అవుట్లుక్కి సంబంధించిన డేటా చూసుకోవాలి. ప్రస్తుతం మనం అవుట్లుక్కి సంబంధించిన డేటా మొత్తం వివరంగా చూసుకున్న తర్వాత ప్రతిదీ కూడా క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకుందాము. ఇదంతా వివరించిన తర్వాత నేను అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన అంశాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా సుకేష్ ఎకానమిక్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగానే మనకి అవుట్లుక్ అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.